కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే పవిత్ర స్నానాలు ఆచరించి ఇంటి ముందు దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఏకభుక్త భోజనం చేస్తారు. ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో భోజనం చేస్తారు. ఈ మాసంలో ఉల్లి వెల్లుల్లితో పాటు మాంసాహారాన్ని పక్కన పెడతారు. శివకేశవుల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైన మాసం కావడంతో ఈ మాసంలో దీపోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి రోజున ఆలయాల్లో పెద్ద ఎత్తున పూజలు, దీపాలు వెలిగిస్తారు. ఇక ఇదిలా ఉంటే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో కోటి దీపోత్సవం కూడా వైభవోపేతంగా జరుగుతుంది. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం నవంబర్ 1 నుంచి 13 వరకు జరగనుంది. ప్రతిరోజు సాయంత్రం ప్రదోష వేళలో నిర్వహించే ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు.